గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. దిస్ ఈజ్ పవన్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ మీదకి వచ్చాను. మొన్న చూశాను ధూల్పేటలో గణేష్ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూపించాను కదా. ఈరోజు నేను ఇటుగా వెళ్తున్నాను. ఇక్కడ మూసాపేటలోని పోచమ్మ తల్లి టెంపుల్ ఎదురుగా గోకుల్ ఆర్ట్స్ వాళ్ళు అయితే అసలు వండర్ఫుల్ విగ్రహాలను అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. నేనే షాక్ అయిపోయాను. చూడగానే ఎంత అందంగా ఉన్నాయో, చిన్న దగ్గర నుంచి మన చేతిలో పట్టే విగ్రహాల దగ్గర నుంచి ఇంకో ఇంత పెద్ద విగ్రహం వరకు మొత్తం ఉన్నాయి. సో ముఖ్యంగా నోట్ ఏంటంటే, నేను ఎండు వరకు చూడండి ఏది ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి కాస్ట్ సహా చెప్తాను. ఇక్కడైతే ముఖ్యంగా 1000 నుంచి అయితే విగ్రహాలు స్టార్టింగ్ ఉన్నాయి. 1000 నుంచి ఇంకా 85,000 90,000 వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే విగ్రహాలు చూసేద్దామా. సో చూడండి, ఫస్ట్ ఇది చూడండి, బొజ్జ గణపయ్య మంచిగా ధోతి కట్టేసుకొని ఎంత అందంగా ఉన్నాడో, కిరీటాలు పెట్టుకొని అక్కడ ఇయర్స్ కి ఆ జ్యువెలరీ ఎలా సెట్ చేశారో చూడండి. అంటే మంచిగా డెకరేషన్ అంతా చాలా అద్భుతంగా చేసినారు కదా. సో చూస్తేనే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి పక్కనే సేమ్ మంచి వినాయకుడు తయారు చేసినట్టు ఇక్కడ కిరీటము, మోదకము, చేతిలో మన ఓం సింబల్ తో పాటు ఎంత అందంగా తయారు చేసినాడు. సో అక్కడ ఇది చూడండి, ఇది మంచిగా వినాయకుడికి చాలా మంచిగా అలంకరించినారు కదా. అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క విగ్రహాన్ని మనం చూసేద్దారండి. కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇది వెంకటేశ్వర్ల స్వామి ఆకారంలో అనుకుంటా. అవును, వెంకటేశ్వర్ల స్వామి ఆ రూపంలో తయారు చేయడం జరిగింది. నిజంగా వినాయకుడి పండుగ అంటే అయోధ్య, ఇది రాముడు విగ్రహం అన్నమాట. సో ఓకే, సో చాలా బాగా చేసినారు కదా. సో అంటే వినాయకుడి పండుగ అంటే ఒక్క వినాయకుడే కదా, అందరు దేవుళ్ళు ఉంటారు. అదే విధంగా ఇంకొంచెం మంది ఫ్యాన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ హీరోకి తగ్గట్టు కూడా వినాయకుడిని తయారు చేయించుకున్నారు. సో ఈ విధంగా చాలా మంచి అద్భుతంగా చేసినారు కదా. ఇక్కడికి వస్తే మీకు వండర్ఫుల్ వినాయకులను అయితే చూపించడం జరుగుతుంది. ఇక చూడండి, సో ఎంత వినాయకుడు దర్జాగా ఆ పీఠం మీద కూర్చొని చాలా అద్భుతంగా, డ్రెస్సింగ్ కూడా చాలా ఎంత బాగా చేసినారో చూడండి. చూస్తూనే చాలా, అంటే ఇంత క్రియేటివిటీ చూడండి, ఎంత భక్తితో. ఇది బిజినెస్ కోసం చేసినట్లే కాదు, భక్తితో కూడా చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఆ అలంకరణ, నిబద్ధత చాలా ట్రెడిషనల్ గా ఒక దేవుని ఏ విధంగా అలంకరించాలో అదే విధంగా అలంకరించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ముందుకు రండి. ఇక్కడ చూడండి మంచిగా వినాయకుడికి మన ముంబై స్టైల్లో చేశారు. ముంబై నుంచి ఎంత అద్భుతంగా అలంకరించినారు వినాయకులు. చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది కదా. సో ఇక్కడ కూడా చాలా బాగుంది వినాయకుడు. ఇంకా వెళ్తూ ప్రతి ఇక్కడ నెమలి ఉంది కదా, కృష్ణుడి రూపంలో చూడండి ఎంత అద్భుతంగా చేసినారు. వినాయకుడు ఇప్పుడే చెప్పాను ప్రతి దేవుడు కనిపిస్తాడని. ఇక్కడ కృష్ణుడి మంచిగా ఫ్లూట్ పెట్టేసుకొని పక్కన నెమలి, పైన నెమలి పింఛము ఎంత అద్భుతంగా చేసినారో. ఇక్కడ పర్వతం మీద కూర్చున్నట్లు ఒక మంచి క్రియేటివిటీ. ఇలా ఇంకా ముందుకు వెళ్తే ఈ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇంకా అసలు వండర్ఫుల్, అసలు వావ్, అమేజింగ్. ఇక్కడ వినాయకుడు మంచిగా ఉయ్యాలూగుతున్నట్లు తయారు చేసినారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చాలా మంచిగా చేసినారు. ఇది మంచిగా చెట్టు కూడా రియల్ గా ఒక చెట్టు ఆకులు మంచిగా ఉయ్యాల చూడండి ఎంత బాగుందో. సో ఇది ఇంత క్రియేటివిటీ, అంటే వీళ్ళు బిజినెస్ పరంగానే కాదు భక్తి పరంగానే మరి ఎలా చేస్తున్నారు. ఇలాంటి క్రియేటివిటీ ఎలా వస్తుందో తెలియదు కానీ మంచిగా చూడండి ఉయ్యాలు ఊగుతున్న వినాయకుడిని, బొజ్జ వినాయకుడు ఉయ్యాలు ఊగుతున్నట్లు ఎంత అద్భుతంగా చేసినారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ వినాయకుడు కొంచెం చేతిలో గొడ్డలు కూడా ఉన్నట్టు క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి అక్కడ. సో ఈ విధంగా ప్రతి ఒక్క వినాయకుని అయితే, అంటే ఇన్ని వినాయకులు ఉన్నాయి కదా, దాదాపు చాలా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పెషల్ గా వీళ్ళైతే తయారు చేయడం జరిగింది. यतो
సో ఇక్కడైతే వినాయకుడితో పాటు కాళీమాతను అమ్మవారిని కూడా పెట్టడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ అమ్మవారు ఉన్నారనమాట, ఫ్రంట్ లో అయితే వినాయకుడు మంచిగా అలంకరించబడిన వినాయకుడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే కొంచెం గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటారు. ఊర్లో మన గల్లీలో చిన్న వినాయకుని పెడతారు స్టూడెంట్స్, అప్పుడప్పుడే యూత్ అంతా కలిసి, చిన్న 10th క్లాస్ 9th క్లాస్ వీళ్ళు. సో వీళ్ళకైతే మంచి మంచి వినాయకులు అయితే ఇక్కడ చిన్న చిన్న వినాయకులు ఇంకా మాకు చేతిలో కూడా పట్టొచ్చు. అక్కడ చూడండి మంచిగా పాలరాయితో చేసినట్టు ఉంది వినాయకుడు. సో బ్రదర్ తెచ్చిస్తున్నారు నాకు చేతికి, చూడండి చిన్న చిన్న వినాయకులు చేతిలో కూడా పట్టేటట్టు ఉంది, చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సో ఇట్లా అంటే మీరు సింపుల్ గా నిమజ్జనానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చిన్న వాళ్ళకి కదన్నా. సో అట్లా ఇక్కడ చూడొచ్చు. ఇగో ఇంకా ఈ వినాయకుడు అయితే కొంచెం స్పెషల్ గా చేసినారు, చూడండి ఆ హ్యాట్ భలే పెట్టినారు, మన కిరీటం. సో చాలా అద్భుతంగా ఉంది కదా. సో డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. సో చాలా మంచిగా చేసినారు. ఇంకా మీకు అక్కడ పాలరాతి విగ్రహం ఉంది. సో అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఇది పాలరాతితో చేసినట్లుగానే అనిపిస్తుంది మీకు ఇది చూసినట్లయితే. ఆ విగ్రహం చూడండి ఒకసారి వినాయకుడిది, దాని ముందు మంచిగా ధోతి కట్టి ఉంది, వెనకాల మాత్రం పాలరాయితో యాజ్ ఇట్ ఈజ్. ఆ ఫినిషింగ్ మాత్రం చాలా మంచిగా ఇచ్చినారు. సో ఎక్కువ మంది ఇష్టపడతారు అలాంటి విగ్రహాలని ఇంటిలో పెట్టుకోవడానికి కూడా. జనరల్గా మనం ఇంట్లో పూజలు చేసుకోవడానికి పెట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కసారి పైకి చూడండి, పైన కూడా ఉన్నాయి అలాంటివి, చాలా స్టైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తము ఈ వినాయకులు మొత్తం ఉన్నాయి కదా, విగ్రహాలు మొత్తం చూసేసినారు కదా. సో ఇక్కడ ముంబై స్టైల్ అన్నమాట. ఇది చూడండి ఒకసారి, మన ముంబై స్టైల్. ముంబైలో జనరల్గా మనం ఎక్కువగా ఇట్లాంటి స్టైల్లే చూస్తుంటాము, పెద్దగా విగ్రహాలు చేసేసి ఈ విధంగా పెడుతుంటారు కదా. సో ఇట్లా ఇప్పుడు మీరు చూసినారు కదా. సో ఇవన్నీ ఈ విగ్రహాలన్నీ ఎంత కాస్ట్ ఉంటుంది, ఏంటి, అసలు ఎక్కడి నుంచి తెప్పిస్తారని చెప్పేసి దీనికి సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి చిన్నగా ఉన్నారు, యంగ్గా ఉన్నారు అనుకోమాకండి, వీళ్ళే ఇది మొత్తాన్ని నడిపిస్తున్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అంటే వీళ్ళే తయారు చేస్తున్నారా లేదు ఏంటి, దీనికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో మీ పేరు? మహేష్ నా పేరు. మహేష్. సో మీరందరూ ఫ్రెండ్సా లేకపోతే ఎట్లా? ఫ్రెండ్స్ అందరు కలిసి ఇది పెట్టినారు. నైస్. వాళ్ళది మేము మెయింటైన్ చేస్తాం. అన్న వాళ్ళది మీరు మెయింటైన్ చేస్తున్నారు. నైస్. ఎలా ఉన్నా చాలా అవగాహన ఉన్నట్టుంది దీని మీద. అవును. సో ఏంటన్నా ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఈ విగ్రహాలు ఎంత బాగున్నాయి? ఇది సోలాపూర్ నుంచి తెప్పిస్తాం అన్న. సోలాపూర్ ముంబై మహారాష్ట్ర. ముంబై మహారాష్ట్ర సోలాపూర్ నుంచి వస్తాం. అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి వస్తున్నారా? ట్రాన్స్పోర్ట్. ఓకే. ఈ స్టైల్స్ అన్ని అక్కడ నుంచి రావడమేనా లేకపోతే ఇక్కడికి వచ్చాక ఏమన్నా అరేంజ్ చేస్తారా మీరు? పెద్ద పిజ్జా మొత్తం అక్కడ రెడీ అయ్యి వస్తాయి. రెడీ అయ్యి వస్తాయి. అంత దూరం నుంచి వచ్చి మరి ఇవి చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటారు, ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే. మరి అక్కడ నుంచి తెప్పిస్తున్నారు. విగ్రహాలు ఏమో ఇంత స్పెషల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఉయ్యాలుగుతున్న వినాయకుడిని తీసుకొచ్చినారు. ఎట్లా ఇదంతా మీకు హెవీగా లేదమ్మా? లేదు అంటే అక్కడ చాలా బాగుంటాయి పీసెస్, అందు గురించి అని అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి తెచ్చుకున్నాం. మరి అక్కడ నుంచి తీసుకొచ్చినారు. కాస్ట్ ఏమన్నా మాకు ఎక్కువ చెప్తున్నారా ఏంటి? లేదు చాలా రీజనబుల్ ఉంటది. మీరు ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు బయట దానికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు బయట ఇప్పుడు బాహుబలి గణేష్ అని, క్రికెటర్ గణేష్ అట్లాంటివి పెట్టుకోవద్దు మనం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ బొజ్జ గణేష్. అవును, గణేష్ లోనే కొన్ని దేవుళ్ళ అవతారాలే ఉన్నాయి అంతే. అదే అంటే అట్లా పెట్టుకోవాలని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం అంతే. వేరే ఇప్పుడు నాకు కాస్ట్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక 4 బొజ్జ వినాయకులను తీసుకెళ్తాను, దాని కాస్ట్ ఎంత ఉందో చెప్పండి. ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఆడియన్స్ కూడా. సో ఒక 4 ర్యాండమ్ గా నేను ఒక 4 వినాయకులను అయితే పిక్ చేసుకుంటాను, చాలా అద్భుతంగా ఉన్నవి. సో వాటి కాస్ట్ అయితే వీళ్ళు చెప్తారు డెఫినెట్లీ. సో దాన్ని బట్టి మీరు మిగతా వాటిని కూడా అంచనా వేసుకొని వచ్చి తీసుకోవచ్చు. ముఖ్యంగా మీ అడ్రస్ చెప్పండి ఫస్ట్. ఇది ముసాపేట్లో ఏషియన్ థియేటర్ ఆపోజిట్ లో పిల్లర్ నంబర్ 903 గోకుల్ ఆర్ట్స్. ఓకే. సో నైస్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ మనం ఉయ్యాలుగుతున్న వినాయకుడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఎంత ఉంటున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 43 అన్న. ఇది 43,000. ఓకే. స్పెషల్ గా మొత్తం మంచి సెటప్, ఫినిషింగ్ చాలా బాగుంటది. ఒకసారి మీరే చూసుకోండి. ఓకే. చాలా ఫినిషింగ్ ఉంటది. కొంచెం డిఫరెంట్ గీడ ఉంది వినాయకుడు కృష్ణుడు రూపంలో, కొంచెం డిఫరెంట్ గీడ. మన వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏమన్నా తగ్గించే ప్రయత్నం ఇట్లాంటివి ఉంటుంది కదా? తగ్గేసాం. ఓకే సరే, ఇది అయిపోయింది కదా. ఇంకోటి ఇందాక నేను చెప్పాను కదా పాలరాతి విగ్రహం అని చెప్పేసి, దాన్ని తీసుకుందాం. చిన్నగా మన ఇంట్లో కూడా సెట్ అవుతుంది.
ఉంటారు. రండి బ్రో, ఇది ఎంత ఉంటుంది బ్రో ఈ పాలరాతి విగ్రహం? అక్కడ మంచిగా మెరుస్తుంది కదా, అది ఎంత ఉంటుంది? 7,000 రూపీస్. 7,000 ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే తగ్గిద్దాం కూడా ఇంకా. సో డెఫినెట్లీ ప్రతి విగ్రహానికి తగ్గిస్తామనే చెప్తున్నారు. చాలా మంచిగా అప్రోచ్ కూడా చాలా బాగుంది. రాగానే బ్రో వీడియో చేయొచ్చు అంటే చేయన్నా, మంచిగా మాకు కూడా బాగుంటుంది కదా, ఇంత మంచి విగ్రహాలు ఉన్నాయి అని చెప్పేసి. సో మన ద్వారా వీడియో చూసి ఎవరన్నా వచ్చినా కానీ తగ్గించే చేస్తారనమాట. మన ఐ డ్రీమ్ నుంచి వీడియో చూసి ఎవరన్నా వచ్చి అన్న నేను ఐ డ్రీమ్ నుంచి చూసామంటే షూర్ పక్కా తగ్గిస్తాం. మంచి ఆఫర్ వినాయక చవితికి మీకు ఐ డ్రీమ్ లో వీడియో చూసి అన్న మేము ఐ డ్రీమ్ చూసి వచ్చామని ఈ లింక్ చూపిస్తే వాళ్ళే తగ్గిస్తా అంటున్నారు. ఇంకేం కావాలి? సరే ఇంకో విగ్రహం చూద్దాము. ఇంకేం చూద్దాము? సో పెద్దది చూద్దాం. ఇప్పటివరకు చిన్నది చూసాం కదా, పెద్దది చూద్దాం బ్రో. ఈ విగ్రహం చూస్తున్నాం, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఎన్ని అడుగులు ఉండొచ్చు? ఇది 8 feet ఉంటుంది అన్న. 8 feet ఉండొచ్చు. 50,000 కాస్ట్. 50,000. ఆ పక్కన ఉన్నది అది 85,000. అది ఆల్రెడీ బుక్ అయిపోయింది. బుక్ అయిపోయిందా? అయిపోతుంది గాయస్, బుక్ అయిపోతున్నాయి. వచ్చి తొందరగా తీసేసుకోండి, అయిపోతాయి. మళ్ళీ పండగ కూడా దగ్గరికి వచ్చేసింది. సో ఇది ఒక ఎంత ఉంటుందన్న? 50,000 ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా వస్తే తగ్గిస్తాం దాన్ని. సో నైస్. ఇప్పుడైతే 3 విగ్రహాలు అయిపోయినాయి. 3 బొజ్జ వినాయకుల్ని మనం ఎంత పెట్టి తీసుకోవచ్చో చూసాము. ఇంకా లాస్ట్ లో ఒకటి చూద్దాం ఒకసారి. మీరు కూడా ఇది చాలా, అది ఆ విగ్రహం చాలా బాగుంది, పెద్ద పెద్ద చెవులతో. సో ఇది ఎంత ఉండొచ్చు అన్న? ఇది 55 అన్న. ఇది 55. నైస్. 55,000. సో ఆల్మోస్ట్ బయటతో కంపేర్ చేసుకుంటే నాకు కూడా కొంచెం తక్కువే ఉన్నట్టు. రీజనబుల్, చాలా రీజనబుల్ ఉంటుంది అన్న ప్రైస్. నైస్. సో చూస్తున్నారు కదా, సో మంచి బ్రదర్ వాళ్ళు అయితే మంచి అప్రోచింగ్ ఉంది. తగ్గించడం కూడా చేస్తా అంటున్నారు. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. మూసాపేట వచ్చేయారంటే డెఫినెట్లీ ఒక లుక్ అయితే వేయండి. కొనకపోయినా ఒకసారి విగ్రహాలన్నీ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కుందన్ వర్క్ లో కూడా చాలా ప్రీమియం ఉన్నాయి అన్న. కుందన్ స్టోన్స్ తోటి చూపిస్తారు ఒకసారి అక్కడ చూసుకుంటాం. సో అన్న స్టోన్ వర్క్ అని స్పెషల్ వినాయకుని చూపించారు. సో ఇవేనా? ఇవే అన్న. సో చూడండి గైస్, ఒకసారి ప్రతి కిరీటానికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నాయి ఫినిషింగ్ కూడా. సో ఇవి తెలిసినంత వరకు అయితే ఇట్లాంటి స్టోన్ వర్క్ నేను ఇంతవరకు చూడలే. బయట ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం మా దగ్గరనే అనుకుంటున్నాను. తీసుకొచ్చి ఒక్కసారి ఆ వినాయకుడిని చూడండి, ఎల్లో గ్రీన్ కలర్ లో. అసలు ఎంత చాలా బాగుంటది. సో మంచిగా కాస్ట్ కూడా మరి ఇవన్నీ చాలా రీజనబుల్ ఉంటాయి. ఎంత ఉండొచ్చు మినిమం ఒక్కొక్క దాన్ని బట్టి? 3,000 1,500 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టోన్ వర్క్ 1,500 నుంచి 3,000 అట్లా స్టార్ట్. దాని వర్క్ ఫినిషింగ్ బట్టి వినాయకుడు బట్టి ప్రైస్ ఉంటుంది. ఎక్కువ తీసుకో మేము వర్క్ బట్టే ప్రైస్ ఉంటుంది. సో ఫైనల్ గా మొత్తం చూసేసినారు కదా. సో చాలా బాగున్నాయి వినాయకులు, మీకు కాస్ట్ సహా చెప్పాను, మొత్తం డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్ గా ఆడియన్స్ కి కొనడానికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి మీరు. ఇక ఒకసారి మా దగ్గర విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి ఒకసారి చూడండి, బయటకి మా దగ్గరికి కంపేర్ చేసుకొని చూడండి. బయట దాన్ని బట్టి ఇక్కడ మేము ఇస్తాం. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అంటే ఐ డ్రీమ్ నుంచి వస్తే ఇంకా తగ్గిస్తారంట. సో పండగని మన ఆఫర్ని యూజ్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి